సీతక్కని కూడా కలిసిరు గతంలో. సీతక్కకి ఎందుకు అనిపిస్తలో మళ్ళీ ఏమనంటే ఏమంటారు, బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఆదివాసీ బిడ్డ అంటారు కదా, మరి ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్కకు మరి జీవో 46 బాధితుల గోస ఎందుకు అనిపిస్తలో సీతక్క సమాధానం చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఒక్కసారన్నా సీతక్క గురించి మీరు అడిగిరు, ఆదివాసీ బిడ్డ అన్నారు కదా. ఇక్కడ ఆదివాసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారో చేతులు లేపు ఒకసారి. ఆదివాసీ బిడ్డలు సీతక్క చూడాలి దయచేసి. ఇవంతా మీ ఆదివాసీ బిడ్డలే ఉన్నారంట. సీతక్క చూడు. సీతక్క మీ ములుగు బిడ్డలు కూడా ఉన్నారు చూడక్క. దళిత బిడ్డలు దళిత బిడ్డలన్నా, దళిత బిడ్డలు ఎంతమంది ఉన్నారో చేతులు లేపుతున్నావు అన్నా. దళిత బిడ్డలు ఓకే. మేమంతా బడుగు బలహీన వర్గాలే అన్నా. మేమెవరం బలిసిన వాళ్ళన్నా, మేమంతా బడుగు బలహీన వర్గాలమే అన్నా. ఎస్టీ ఎస్సీలకు చెందిన వాళ్ళమే. మేమేం పాపం చేసినామని? మేమేం పాపం చేసినా? 15,000 ఉద్యోగాలకు ఎసరు వస్తుందని చెప్పేసి టిఎస్ఎల్పిఆర్బి చైర్మన్ గారు రాంగ్ గైడెన్స్ ఇచ్చారని చెప్తున్నారు. టిఎస్ఎస్పి పోస్టులు అనేది 5,000 ఉద్యోగాలకు, 15,000 ఉద్యోగాలకు కాదు, 5,010 పోస్టులకు మాత్రమే సంబంధించిందన్న. ఇది మేము చెప్పదలుచుకున్నది. ఓకే, ఇంకెవరే? మీరు ఎక్కడి నుంచి వచ్చిరే? మహబూబ్ నగర్ నుంచి వచ్చినావా? ఓకే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే? కొడంగల్ పక్కనే అయితే సీఎం రేవంత్ రెడ్డి గెలవడానికి బీఆర్ఎస్ వాళ్ళతో పనులు తిన్నాం, మన బాగా పనులు తిన్నాము, తీసుకున్నాము. అంటే మా ప్రభుత్వం వచ్చిన న్యాయం చేస్తామని చెప్పిన. చెన్నారెడ్డి అయినేనా? సో ఒకసారి చెన్నారెడ్డి వస్తుండంట, 5 రూపాయల భోజనం తినండి అని చెప్పిన ఆయన వస్తుండంట. సో ఏంది ఇప్పుడు ఆయన పొజిషన్ అని? ఇప్పుడు ఈ బిడ్డల సలహాదారు ఈ ఏడుపుల కారణం వివి శ్రీనివాసరావు సిగ్గు లేకుండా అదే చైర్లో ఇంకా కూర్చున్నాడు. ఆంధ్ర అధికారి తెలంగాణ బిడ్డల మీద ఈ కక్ష సాధింపు చర్యలు చూసుకొని ఏడుపులన్నీ తగులుతాయి రేపటి రోజున నీకు ఖచ్చితంగా. మా ఉసురు మంచిది కాదని చెప్తున్నారు.